వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదండి వెనక పక్క. ఇవి వచ్చేసి ఐకానిక్ టవర్స్ అండి. మనం అయితే ఐదో నెంబర్ టవర్ జిఐడి టవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అలాగే మనం 4, 3, 2, 1 అలాగే 5 టవర్స్ని అయితే చూద్దాం. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే మనకి లైక్స్ లైన్లో హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. దాన్ని అయితే 3 times హైప్ అయితే చేయండి. మన రాజధాని వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏంటి, ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి అనేది అందరికీ అయితే తెలిసిద్ది అనమాట. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇక్కడ నుంచి చూడొచ్చండి మీరు. ఇక్కడైతే మనకి మొత్తం ఇసుక అయితే తీసుకొచ్చారండి. టవర్స్ చుట్టూరు చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి లోపల. సైట్లో అన్ని చోట్ల కూడా మనకి పార్కింగ్కి సంబంధించిన బ్లాక్స్ నిర్మాణం కోసం అయితే మొత్తం రెడీ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ 5వ నెంబర్ టవర్ దగ్గర చూసుకుంటే మీరు ఏదైతే డైగ్రీడ్ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారండి ఈ 5 టవర్స్ని కూడా, దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇక ఐరన్ స్తంభాలు అయితే వస్తాయన్నమాట ఈ టవర్స్కి చుట్టూరు. వాటికైతే ఇక్కడ మీరు చూడొచ్చు యాంటీ ట్రస్ట్ పెయింట్ అయితే వేశారండి, తుప్పు పట్టకుండా. ఈ వర్షాలు ఏం పడినా కానీ ఇంకా తుప్పు పట్టకుండా అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు రాడ్ బెండింగ్ వర్క్కి సంబంధించి మొత్తం రాడ్స్ని అయితే సెట్ చేసి పెట్టారనమాట. ఆల్రెడీ లోపల రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి వర్కర్స్. చూడొచ్చండి ఈ టవర్ క్రేన్ అయితే తీసుకొచ్చారనమాట. ఒకసారి ఈ శబ్దాలని వింటేనే మీకు అర్థమైపోయిద్దండి ఈ సైట్లో ఎంత స్పీడ్గా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 అండి. వచ్చేసి మనకి మొత్తం 49 అంతస్తులతో అయితే ఉండిద్ది అనమాట. టవర్ నెంబర్ 5. అలాగే మనం ఇప్పుడు టవర్ నెంబర్ 4 వైపు అయితే చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడొచ్చు ఈ మిషనరీకి సంబంధించి కొత్తగా ఈ మిషనరీ పార్ట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. అలాగే టవర్ నెంబర్ 4 దగ్గర చూడొచ్చండి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు వర్కర్స్. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ టవర్ నెంబర్ 3 దగ్గర ఈ టవర్కి ఫస్ట్ ఫ్లోర్ నిర్మించడం కోసం దానికి సంబంధించిన సెంటరింగ్ అయితే చేశారండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా మనకి టవర్ నెంబర్ 3 దగ్గరే. అలాగే ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. సైట్లో కూడా వర్కర్స్ చూడొచ్చండి మీరు. చాలామంది వర్కర్స్ అయితే ఉన్నారండి. అది వచ్చేసి మనం
4 నెంబర్ 3 నెంబర్ టవర్ అండి చూస్తుంది. అక్కడ వచ్చేసి మనకి ఎల్ఎన్టీ వాళ్ళు అయితే వర్క్స్ అనేవి చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు పిల్లర్స్కి వాళ్ళు కూడా యాంటీరస్ట్ పెయింట్ అయితే వేశారండి. అలాగే ఇక్కడ చూడొచ్చండి సెంట్రింగ్ అమర్చిన దాన్ని. ఇక్కడ ఎల్లో కలరు సెంట్రింగ్ ప్లేట్స్ని అయితే పెట్టారనమాట టవర్కి. మనమైతే టవర్ నెంబర్ 3కి కొంచెం క్లోజ్గా వచ్చానండి మీకు చూపించడం కోసం. ఇదిగోండి ఇక్కడ నుంచి సెంటరింగ్ అమర్చింది క్లియర్గా కనిపిస్తుంది మీకు. చూడొచ్చు మీరు రాడ్ బెండింగ్ వర్క్ చేస్తుంది. పదండి మనం అయితే ఇప్పుడు 1-2 టవర్స్ దగ్గరికి అయితే వెళ్దాం. మనమైతే ఇప్పుడు టవర్ నెంబర్ 2 వైపు నుంచి చూపిస్తున్నాను అండి మీకు. ఇక్కడ చూడొచ్చు టవర్ నెంబర్ 2 దగ్గర కూడా రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. 5 టవర్స్ దగ్గర కూడా మనకి టవర్స్ మీద వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి. మీరే గమనించవచ్చు ఈ వీడియోలో. ఇక్కడ చూడొచ్చండి. అలాగే సైట్లో కూడా చూడొచ్చు మీరు. ఇలా వర్కర్లను చూస్తే కలకల్లాడుతుందండి అసలు టవర్స్ ప్రాంగణం అంతా. ఇక్కడ చూస్తున్నారు కదండి వాల్కి సంబంధించి రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఇంకా మీ టవర్ నెంబర్ 1 చూపిస్తా అటువైపు వెళ్ళి. చూడండి ఇక్కడ నుంచి మీరు టవర్ నెంబర్ 1 కూడా చూడొచ్చండి. అక్కడ కూడా రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. చూడొచ్చండి ఐరన్ సామాగ్రి వస్తే లోడ్ అనేది దింపుకుంటున్నారండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి మీరు. ఇప్పుడు కొంచెం క్లోజ్గా వచ్చా మీకు చూపించడం కోసం. చెప్పడానికన్నా బాగుంటుంది. షాప్లోనా చేద్దాంలే. చూస్తున్నారు కదండి ఇప్పుడు టవర్ నెంబర్ 1 చూడండి క్లియర్గా. మన వీడియో మన 5 ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా చూపించాను అనుకుంటున్నా. మీ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. అలాగే మనకు లైక్స్ లైన్లోనే హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి. 3 టైమ్స్ హైప్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.